అయ్యా నా తండ్రి నీకు తలుపు తీసి నీతో కలిస్తే ప్రభా భోజనం చేసే కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభు ప్రభు వల్లకు మేము వెళ్ళుతున్నాం నా ప్రభానైనా. అయ్యా ఎవ్వరు కూడా నా ప్రభానైనా ప్రభా అనాలోచితంగా నా ప్రభా అయోగ్యంగా నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకోకూడదు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభు ఆరాధనలో శుద్ధీకరించండి నా ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా హిస్తోపుతులను కడగండి నా ప్రభానైనా. అయ్యా హిమము కంటే తెల్లగను మార్చండి నా ప్రభానైనా. నీ కలువరి రక్తంతో కడగండి నా ప్రభానైనా. అయా తండ్రి నా ప్రభానైనా ఆ పవిత్రత కలిగిన ప్రభానైనా నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకోకూడదు నా ప్రభానైనా. నన్ను శుద్ధీకరించండి నా ప్రభానైనా. అయా నా హృదయాన్ని కడగండి నా ప్రభానైనా. నా కళ్ళని కడగండి నా ప్రభానైనా. నా నోటిని కడగండి నా ప్రభానైనా. నా దేహాన్ని శుద్ధీకరించండి నా ప్రభా. నా చెవులను శుద్ధీకరించండి నా ప్రభా. నా చేతులను శుద్ధీకరించండి నా ప్రభా. నా కాళ్ళని శుద్ధీకరించండి నా ప్రభా. అయా ఎందుకంటే నా ప్రభా నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు నా ప్రభా అయా నేను నీలా మారిపోతాను కాబట్టి నా ప్రభా నీవు పవిత్రుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నా ప్రభా నువ్వు నిందారహితుడు కాబట్టి నా రాజా. అయా మేము కూడా ఆ విధంగానే జీవించాలి నా ప్రభా. అయా ఇదిగో నా ప్రభా తెలుసో తెలియక నా ప్రభా గడిచిన కాలంలో నా ప్రభానైనా అయా తండ్రి ప్రభా నీ కార్యం అయా ప్రభా ఆయాసకరంగా జీవించి ఉంచిన ప్రభానైనా నా ప్రభు ఆరాధనలో నా ప్రభా క్షేమించిన ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా అయా తండ్రి పాపాల నుండి కడిగిన ప్రభా అయా నీ ఆత్మలను నింపి శుద్ధీకరించిన ప్రభా పరిశుద్ధంగా ప్రభానైనా వెళ్ళడానికి కృప దయచేయన ప్రభా. ఈ ఆరాధనలు నీ ఆత్మతో నింపిన ప్రభా అయా నీ కృపతో నింపండి ఏసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనములు స్తోత్రములు ఏసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీలోనే ఆనందం
ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. రెండు చేతులు పైకెత్తలాగా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. తప్పిపోయి తెలుసు, ఏ విషయంలో తప్పిపోయి తెలుసు. మందిర విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ జీవిత విషయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయి నీకు తెలుసు. నీ గుండె మీద చేపెట్టుకొని, గుండెకి ఎడ చేయి గుండె మీద చేపెట్టుకొని రెండు గుడి చేయి దేవునికి అందించు. అయ్యా తప్పిపోయిన కుమార్తెనయ్యా, తప్పిపోయిన కుమారునయ్యా. అయ్యా మనుషులు చూడకపోతే ఏ విధంగా జీవించాను, మనుషులు చూడకపోతే నేను బ్రతికాను, మనుషులు చూడకపోచేయా నేను అలాగ మాట్లాడాను. నువ్వు చూస్తున్న దేవుడు వల్ల, నువ్వు సర్వాంతరిగా తండ్రి. తప్పిపోయిన కుమారుని నేనైతే హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం, నీలోనే నాకు జీవం, నిన్న నామములు నిరంతరం మారనిదే. అలాగే రెండు చేతులు పెరిగేసేయాలి. నువ్వు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అయ్యా. నువ్వు ఎంతమంది ఉన్నది చూసే దేవుడు కాదు ప్రభా. ఇద్దరు ముగ్గురు నా నామని ఎక్కడ ఉండి వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చేసిన దేవుడు ప్రభా. ఈ రోజు గోబలంగా ఆరాధన జరిగించేవయ్యా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఒకప్పుడు ఆరాధన చేయడానికి మాకు అవకాశం ఉండేది కాదు ప్రభా. ఒక బలమైన ఆరాధనను జరిగించుకునే విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు ఏది చేసిన మా మేలు కొరకే నాయనా, ఏది చేసిన మా మేలు కొరకే ప్రభా. మరి నేను బొమ్మడి వారి మీద నుంచి మమ్మల్ని నడిపించామంటే ప్రభా, ఇంత బలమైన ఆరాధన ఇక్కడ జరిగించుకుందామని ముందుగా నిర్ణయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఆమె డ్రమ్మ కొట్టాలంటే భయపడవాలి ప్రభా, ఆరాధన చేయాలంటే భయపడవాలి అయ్యా. ఈ రోజు బాబాలుగా సంతోషంగానైనా చిన్న బిడ్డల స్థుతుల మీద దుర్గాన్ని స్థాపించినట్టు ఒక బలమైన అభిషేకాన్ని ఈ నూతన సంవత్సరం 6 వారములు మా ముందుకు తీసి వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన కుమారుని నేనైతే కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా. నీ గుణంతా తిరిగిపోతుంది. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను తిరిగిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ తల్లిదండ్రుల ద్వారా, నీ భర్త ద్వారా, నీ స్నేహితుల ద్వారా, ఎవరి ద్వారా ఉండడం ఆనందం. ఈ లోకమంతా నేను ఎదిగిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో క్షణం గడిపితే నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నువ్వు ఎదిగినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా హృదయం. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, అప్పుడు దాకా పాపం చేస్తూ పట్టబడుతున్నా ఒక వ్యభిచారిని వేసే దగ్గరికి వచ్చినప్పుడు, అందరూ రాళ్ళతో కొట్టాలని చంపాలని చూసినప్పుడు, యేసయ్య అక్కడ కూర్చున్నప్పుడు, ఆ పాదాల దగ్గర పడినప్పుడు, అందరు కాడ చంపాలని చూసిన వ్యక్తిని
రక్షించిన వాడే నీవు నేను పూజిస్తున్న యేసయ్య. అంత పరిశుద్ధుడైన, తప్పు చేసిన వారిని క్షమించడానికి వచ్చిన దేవుడు, తప్పు చేసిన వారిని శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు. రాహాబు విభజన చేస్తున్నప్పుడు, అందరికాడ హేళన చేస్తున్నప్పుడు, అందరికాడ తన దూరపరిచినప్పుడు రాహాబునే బైబిల్ గ్రంథంలో రాసిన దేవుడు మన దేవుడు. ఈ రోజు రాహాబు లాంటి నీ జీవితం ఉందేమో, రాహాబు లాంటి పాపం జీవితంలో బ్రతుకుతున్నావేమో, రాహాబు లాగా తప్పుడు పనులు చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. నా దేవుడు ఈ రోజు నేను పిలుస్తున్నాడు. ఆయనలోగా మారిపోవాలని, ఆయనలాగా నువ్వు జీవించాలని, ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలని, ఆయనలాగా నువ్వు ముందుకు సాగిపోవాలని అడుగుతున్నాడు. ఒక సమరయ స్త్రీ దగ్గరకు వచ్చే విధంగా అయితే జీవితాన్ని మార్చి అనేక మందికి సాక్ష్యం ఉంచాడు. ఈ రోజు నుంచి 2 ఆదివారములు నీ జీవితాన్ని నీ కాలంలో సాక్ష్యం ఉంచబోతున్నాడు, నీ పట్టణంలో సాక్ష్యం ఉంచబోతున్నాడు, నీ దేశంలో సాక్ష్యం ఉంచబోతున్నాడు, నీ గ్రామంలో సాక్ష్యం ఉంచబోతున్నాడు, నీ జిల్లాలో సాక్ష్యం ఉంచబోతున్నాడు. చెప్పలేకపోతే దేవుడు నామాన్ని మహిమపరుస్తాం. నా జీవితాన్ని సాక్షి ఉంచుతున్న వాగ్దానం నీకు వందనాలు ప్రభా. నా తప్పుదలను మర్చిపోతున్నాడయ్యా, నా తప్పుదలను క్షమించండి వందనాలయ్యా. అయ్యా ఇదిగో 104వ కీర్తన అయ్యా 8వ వచనం ప్రకారం ఆయన యేసయ్యా నేను చేసిన పాపములని తూర్పును పడమరకు దూరంగా చేసినందుకు నీకు వందనాలని చెప్పని కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించారు. గట్టిగా గట్టిగా చెప్పని కొడుతూ మాకు నీలోనే ఆనందం, నీలోనే జీవం. మేము మారిపోతాం, నువ్వు మారలేదు అయ్యా. నిన్న నేడు నిరంతరం ఎక్కడెత్తుకున్న దేవుడు అయ్యా. ఎక్కడెక్కడికో ప్రేమిస్తారని, ఎక్కడెక్కడికో తల్లిదండ్రులు ప్రేమిస్తారని, ఎక్కడో తోడుబంధువు ప్రేమిస్తారని, నా భర్త ప్రేమిస్తాడని, నా బిడ్డలు ప్రేమిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా. ఈరోజు ఒంటరి స్థితిలో నిండిపోయినయ్యా. అయ్యా నాకున్నదంతా వాళ్ళకి ఇచ్చేసానయ్యా. నా కొడుకులు ప్రేమిస్తారని నాయన, నా బిడ్డలు ప్రేమిస్తారని నాయన, ఈ రోజు నేను హేళన చేస్తున్నానయ్యా. నాకు ప్రేమ ఇవ్వలేదు కానీ ప్రభా నన్ను తిడుతున్నారని ఒకవేళ బాధపడుతూ ఉంటే లైన్లో బాధపడుతూ కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ లోకమంతా నువ్వు ఎక్కడికి నీకు ఆనందం ఉండదమ్మా, ఈ లోకమంతా ఎక్కడ తిరిగి నీకు ఆనందం ఉండదమ్మా. ఇదిగో నా సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే చాలు సంపూర్ణ సంతోషము, హృదయం ఉప్పొంగిదలు అన్నాడు. ఒకవేళ ఆదివారం శుక్రవారం మందిరాలు మానేసి ఒకవేళ పనులకు వెళ్ళిపోతూ ఆనందాన్ని ఆ హృదయంలో ఉప్పొంగి ఆనందాన్ని కోల్పోయి ఉంటే ఈ ప్రభు బలంలోకి తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు ఈ ఆనందం తీర్మానం చేసుకెళ్ళాడు. ఇంకా చర్చ మారనయ్యా, శుక్రవారం ఆరాధన మారనయ్యా, ఆదివారం ఆరాధన మారనయ్యా, ఏదైనా నీ తర్వాతే నాయన. నీ కళ్ళ ఎక్కువ నాకేది ఉండదని అలాగే 2 చేతులతో మాట్లాడతాను. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును. అందరూ కలిసి పడుకున్నాము. నిన్నే పూజింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవేను తీరుగా. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతుపా, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నేవేను తిరుగా. యేసయ్యా ఎన్ని రోజుల్లోకి ఎలా నీ సన్నిధికి దూరం అయిపోయి, నీ వాక్యానికి దూరం అయిపోయి, నీ ప్రార్థనకు దూరం అయిపోయి, నీ ప్రభువులకు దూరం అయిపోయి
ఒకవేళ నేను ఈ నూతన సంవత్సరంలో కూడా ఆదివారం శుక్రవారం కూడా మేము దూరపరచబడిపోయామేమోనయ్యా, మమ్మల్ని క్షమించు. నీలాగా జీవించే కృప అయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, ప్రతి విషయంలో నీ నామాన్ని కనపరిచేవారుగా మమ్మల్ని మీరు వాడుకోమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఆరాధనంతటితో అంతటా దేవుడికి మహిమ కలుగుగాక. చెప్పకుండా దేవుడు నామాన్ని హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ కూర్చుందాం, కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందరికీ మరి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే లైవ్ లో చూస్తున్న బిడ్డలకి ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ కుగ్రామం నుంచి, వేరేగా లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న, ఫేస్బుక్ చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా మమ్మల్ని మీరు ఎంతో బలపరుస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి మీరు చూసి మేము బలపడుతున్నామయ్యా అని ప్రార్థన కూడా చేయించుకుంటున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. మరి ఈ లైవ్ కూడా నేను నా సొంత ఆలోచనతో పెట్టలేదు, కానీ ఒక దైవజనుడు చంద్రమోహన్ అంకుల్ గారిని బెరాకాకి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడే మధ్య నీలో అభిషేకం ఉంది, కానీ ఆ అభిషేకాన్ని నువ్వు బయటికి ఇవ్వటం లేదు, అది నీలోనే దాచుకున్నావు. అంటే ఒక ట్యాంకులో నీళ్లు పట్టినప్పటికీ కింద ట్యాప్ వదలకపోతే ఆ నీరు ఎలాగైతే వెళ్ళదో, ఈ అభిషేకాన్ని అలాగే వదులుతూ అలాగే నింపి అలాగా బ్లాక్ చేసి పెట్టావు. కాబట్టి నీవు లైవ్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఈ లైవ్ ప్రారంభించాలి. హల్లెలూయా. ఈ లైవ్ ఈ రోజున అనేక దేశాలకి, రాష్ట్రాలకి, జిల్లాలకి, గ్రామాలకి ఎంతో మందికి దేవుడు నడిపిస్తున్నాడు. అంతేకాకుండా అనేక మందిని బలపరుస్తున్నారని మాకు సాక్ష్యాలు వస్తున్నాయి. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆమె మరి దేవాది దేవుని మహాకృపను బట్టి గడిచిన వారమంతా కూడా రెక్కల నీడలో మనం కాచి కాపాడి మరి 2వ ఆదివారంలో ఈ ప్రభుబల ఆరాధనలో దేవుడిలో మనం నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నాకు ఇచ్చిన మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ ఏరే సంఘాలకి ఎక్కడికైనా మీరు వెళుతూ ఉంటే కనుక మీ సంఘాలని విడిచిపెట్టద్దు. ఆమేన్. మీ దైవజనుడికి నమ్మకంగా మీరు జీవించండి. నేను ఒకటే చెప్తాను, మీరు రండి, బలపడండి, వాక్యము అభిషేకం మీరు పొందుకొని వెళ్ళండి, పరిశుద్ధాత్మతో నింపబడి మీరు వెళ్ళండి. కానీ మీ సంఘాలను వదిలిపెట్టి మాత్రం ఎవరు నా సంఘానికి రావద్దు. ఆమేన్. అవకాశం వచ్చి విని వెళ్ళిపోయి మీ దైవజనుడికి మీరు నమ్మకం ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి దైవజనుడిగా నేను ఒకటే మాట చెప్తుందంటే, మీరు ఎప్పుడు కూడా మీ ఆత్మీయ నాయకుల్ని దుఃఖపరిచేదంటే మీరు ఉండొద్దు. మీ ఆత్మీయ నాయకుల్ని గలతీలో మాట్లాడుతుంది, మీ ఆత్మీయ నాయకులు దుఃఖపడుతూ ఉంటే కనుక మీకు ఆశీర్వాదము కాదు, మీకు ఆశీర్వాదము కాదు. అందుకు మీరు ఎక్కడైతే మీరు రక్షించబడ్డారో, ఎక్కడైతే మీరు బలపడ్డారో, ఎక్కడైతే మీరు అభిషేకం పొందుకున్నారో అక్కడికి వెళ్ళాలని ఒక మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నా పిలుపు వేరు, నా పిలుపు వేరు. అందరు సేవకులుగా నేను ఉండాలని కాదు, ఈ ఆత్మలోకి ప్రత్యేకంగా జీవించాలని నా కోరిక. హల్లెలూయా. ఎందుకంటే ఒక సంఘంలో ఆత్మను దొంగిలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నా ఆత్మీయ దైవజనులు నాకు అదే నేర్పించారు. ఎక్కడో వేసిన బుట్టలో వేసిన చేపలను తీసుకోవటం కాదు, కానీ నువ్వు కనాలా. రూతులాగా అక్కడొక పొన, అక్కడొక పొన, అక్కడొక ఏరు, అక్కడొక అలుకు, అక్కడొక కళ్ళు గూడ చేసుకొని నువ్వు సంఘాన్ని కట్టాలి, కానీ ఎవరు సంఘంలో ఉన్న బిడ్డలు నువ్వు తీసుకోకూడదు. హల్లెలూయా. ఆ దైవజనుడు ఏది చెప్తే అది నేను చేస్తాను. ఎందుకంటే నిన్న ఒక అభిషేక్తులు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి ఈ పెద్ద కుమారుని ఆరాధకుడిగా లేకపోతున్నాడు, ఈ ఆదివారం ఆరాధన అతను చేపించాడంటే నాకు ఎంత ఆరాధన చెప్పి కూడా దైవజనుడి మాట ఈయన వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే దైవజను నుంచి మాట వస్తుందంటే అతనిలో నుంచి కాదు, కానీ దేవుడిలో నుంచి ఆ మాట వస్తుంది. ఆమె నిలబడింది నేనే, కానీ నాలో నుంచి మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకు ప్రియమైన బిడ్డలారా, నేను అందుకే శుక్రవారం దేవుని మహాకృప వల్ల 2 వ్యక్తులు గుండె నుంచి సమత నగరం 2కి ఇక్కడికి రక్షణ ఇచ్చాము. ఒకరిని లూదియాగా మార్చాము, విజయలక్ష్మి లూదియాగా మార్చబడింది, స్వాతి కాస్త ఎస్తేరుగా మార్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, ఆ రోజున మరి అమ్మ ఆ కృపను కోల్పోయింది, మరియమ్మ గారు కృపను కోల్పోయారు, తర్వాత కాలేబు గారు కృపను కోల్పోయారు. ఎందుకంటే పరలోకము సంతోషించే సమయం అది. ఆమె
పరలోకములో ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషించే సమయంలో వీళ్ళందరూ మరియమ్మ గారు, సత్యవతి గారు, కాళీయమ్మ గారు లేరని నేను ఎంతో బాధపడ్డాను. కానీ దేవుని చిత్తము అంటే రోమిలు 8:29 ప్రకారము ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో, ఎవరైతే ముందుగా పిలవబడ్డారో వారు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఉంటారు. ఆమేన్. మరి ఎంత ఘనంగా జరిగిందంటే శుక్రవారం ఆరాధన 10 గంటలకు మొదలుపెట్టింది. 3 గంటల దాకా వేసి 9 గంటల కానించి 3 గంటల దాకా ఎలాగైతే సిలువలాడాడో 3 గంటల వరకు ప్రార్థన, వాక్యము, ప్రార్థన అభిషేకం నిండిపోయి మేము బాప్తిసం తీసుకుంటామయ్యా, నాకు ఎవరితో సంబంధం ఉందయ్యా, నా భార్య భర్తతో సంబంధం లేదయ్యా, నా నాన్నతో సంబంధం లేదయ్యా, వాళ్ళు నేను పరలోకాన్ని తీసుకెళ్ళరయ్యా, నా రక్షణ పరలోకాన్ని తీసుకెళ్తాదని వాళ్ళకి చెప్పాను. అది ఒకటే చెప్పాను, తెల్ల బట్టలు ఉంటేనే రక్షణ అని కాదు. 3 రోజులు ఉపవాసం చేస్తే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, అది నీ ప్రేమ. ఎందుకు తెలుసా? నీతిగా నువ్వు జీవిస్తే కదా, నీతిగా ఈ రోజు పాస్టర్ ఉంటే కదా, నీతిగా ఎక్కడో 100కి 1 మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు ఏసన్న గారు నీతిగా బతికాడు, ఒకప్పుడు జీసస్ తినగా నీతిగా బతికాడు, తర్వాత పరమజ్యోతి గారు నీతిగా బతికారు. అంతేకాకుండా మన గ్రామంలో నీతిగా బతికిన దైవజనుడు ఎవరంటే డైరెక్ట్ గా చెప్పగలను నేను, యేసురత్న అయ్యగారు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. ఆయన నిలబడితే అభిషేకం కనబడింది, ఆయన అరిచేస్తుంటే ఏసే ప్రభు. ఈ రోజు ఏ సేవకులు కనబడతారు? ఈ రోజు సేవకులు ఏం జరుగుతుందంటే, ఒకడు ఎదుగుతే ఏడ్చేవాడు, ఒకడు ఎక్కువగా వాక్యం చెప్తుంటే ఏడ్చేవాడు, ఒకరు మంచిగా ఎదిగి ఒక అభిషేకం వెళ్తుంటే వాడు ఎక్కడ తొక్కేయాలని చూసేవాడు. ఇంకా వెళ్ళి ఆ సంఘంలో ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ కనబడతాడు? ఎందుకో తెలుసా? నీ అభిషేకుడు ఎలా అయితే ఉంటాడో, నీ దైవజనుడు ఎలా అయితే ఉంటాడో నీకు అభిషేకం వస్తాడు. నా కొడుకుకి రోజున ఆ టవాలా ఎందుకు వేసానంటే వాడికి నా అధికారాన్ని ఇచ్చాడు. నాకు దేవుడు ఏ అభిషేకాన్ని ఇచ్చాడో ఆ అభిషేకాన్ని నిన్న దినాన్న వాడికి అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ అభిషేకమే నాకన్నా ఘనంగా ఆరాధన జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేక్తుడిగా మనం ఉంటే నిజంగా 3 రోజులు కాదు, 10 రోజులైనా ఉపవాసం బాప్తిసం తీసుకోవాలి. కానీ ఈ రోజులో అది లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు నపుంసకుడు ఎంతనే వాక్యం విని పిలుపు చెప్పినప్పుడు యెషయా వాక్యం విని ఎంతనే కొత్తలో బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. లూదియా పౌలు ప్రసంగించినప్పుడు ఎంతనే తన హృదయం తెరవడం వల్ల తన కుటుంబం అంతా రక్షణ పొందింది. పౌలు సేవలో ప్రార్థించినప్పుడు వెళ్ళిపోతారని భయపడిన జైలధికారి ఎంటనే వచ్చి నేను ఏం చేయాలి అంటే ఎంతనే జైలధికారి కుటుంబానికి రక్షణ ఇచ్చారు. అది 3 రోజులు ఉపవాసం చేశారని ఎక్కడెక్కడ లేదు. హల్లెలూయా. 5వ వ్యక్తి ఎవరంటే జక్కరియా. పాత నిబంధన 3 రోజులు ఉపవాసం ఉంది, ఎక్కడెక్కడ చెప్పలా. నేడే నీ ఇంటికి వచ్చాను, నీ ఇంటికి రక్షణ చెప్పలు కూడా దేవుడు. హల్లెలూయా. రక్షణ తీసుకోవడానికి 3 రోజులు ఉపవాసం అవసరం లేదు, కానీ తెల్ల బట్టలు అవసరం లేదు. కానీ ఈ రోజు సేవకుల్లో కూడా ఎలా అయిపోయారంటే బాప్తిసం డబ్బులు అడిగే సేవకులు మొదలైపోయారు. అదే చెప్పారు వాళ్ళకి, నువ్వు తెల్ల బట్టలు అవసరం లేదు, నువ్వు కాలికి పెట్ట అవసరం లేదు, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. హల్లెలూయా. నీ హృదయం దేవునికి ఇస్తే చాలు. తెల్ల బట్టలు వేసుకొని లోనంతా నడిపించుకుంటే దాని వల్ల ప్రయోజనం లేదు, కానీ నీ హృదయం తెలుపుకుంటే చాలు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని చెప్పారు. హల్లెలూయా. దేవుని మహాకృప. అందుకే ఇది ఎందుకు ఇక్కడ పెట్టారంటే ఒకటి ఆలోచన, ఈ సమత నగరికి నలుదిక్కుల నుంచి ఆత్మలు రావాలా, ఒక ప్రవాహం రావాలా. సమత నగర్ ఎక్కడ ఉందని చీఫ్ చూసుకొని రావాలా. హల్లెలూయా. ఆల్రెడీ అది జరిగిపోయింది. యువరాజ్ గారు వచ్చినప్పుడు 18 ప్రాంతాల నుంచి సూర్యాపేట, రాజమండ్రి, అంతేకాదు కైగులూరు, వరాపట్నం, సీతవెల్లి, తొండిపట్ల, తర్వాత తాడిపల్లిగూడెం, ఇచ్చవాడ, అలా 18 గ్రామాల నుంచి మన సమతను జీపీఎల్ చూసి చూపించిన దేవుడు రానున్న రోజుల్లో యేసు నామములో ఒక ప్రవాహం లాగా కట్టే మందిరం దేవుడు కట్టించును గాక. అందుకే ఏ భయము. హల్లెలూయా. అందుకు ఎవరికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే. ఆమె ఒకప్పుడు బాధపడేవాళ్ళు, ఎందుకు బొమ్మరెడ్డి వారి మీద ఎందుకయ్యా మా అమ్మగారు చనిపోయారంటే ఇదిగో ఈ మేలు కొరకే. అక్కడ ఆరాధన చేయాలంటే భయపడేవారు, డబ్బు కొట్టేవాళ్ళంటే భయపడేవారు, సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే భయపడేవారు. కానీ ఇక్కడ ఏ భయం లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు. ఆమె దేవుడు రానున్న రోజులు, అందుకే ఏ ఇల్లు ఎవరికి వెళ్ళిపోతుందా, ఈ స్థలం ఎవరికి వెళ్ళిపోతుందా కావాల్సిన దేవుడు నాకు ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో మంచిది కట్టి సౌండ్ పెట్టి ఇంతకన్నా ఘనమైన ఆరాధన దేవుడు మనం జరిగించును గాక. ఆమె హల్లెలూయా.
అందుకు ఈ ప్రభుల ఆరాధనకి నేను అందరికీ ఎందుకు ఇక్కడ పిలిచానంటే, ఎక్కడెక్కడికో ఇక్కడ సమతా నుంచి వేరే సటకాలు కాదు, సమత ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా సమతా నగర్ ఎదుర్కొంటూ రావాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఎక్కడెక్కడి నుంచి భూసరాజ్ కాలనీ, భీమవరం, ఆకివీడు, బొమ్మరెడ్డి వారి వీధి, ఉండి, సమతా నగర్, పాములపాడు, విజయవాడ, హైదరాబాద్, వరాపట్నం, అంగళూరు, ఏసునామం వీళ్ళందరూ రానున్న రోజుల్లో ఆకివీడిని సమతా నగర్కి ఎదుర్కొంటూ వచ్చును గాక. ఆమేన్. మరి ఎన్ని ప్రాంతాలు వచ్చిన ప్రతి ఒక్కరి కాడ మరి భోజరాజ్ కాలనీ నుంచి, భీమవరం నుంచి, ఆకివీడి, బొమ్మరెడ్డి వారి నుంచి, ఉండి నుంచి, సమతా నగర్ నుంచి, అలాగే పాములపాడు నుంచి, విజయవాడ నుంచి, వరాపట్నం నుంచి, మరి అంగళూరు నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య మహిమ తరపున మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఒక సెకండ్ తీసుకొని హ్యాపీ న్యూ ఇయర్. ఆ పక్కన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, అంకుల్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ లో చెప్తున్నా, వచ్చిన తర్వాత మీ నాన్న ఖచ్చితంగా కొడతానని చెప్పి, ఎక్కడ కనపడి ఖచ్చితంగా కొడతాను. హల్లెలూయా. ఎందుకంటే మేమే మీకు పెళ్లి అన్ని మేమే చేసాం కాబట్టి, ఖచ్చితంగా కూతురు కొడుకు కాబట్టి ఖచ్చితంగా వచ్చి కొడతాడు డాడీ అని చెప్పేసి. ఎవరు కొడతారు? పాస్టర్ గారు కాదు, ఏసేసి కొడతారని చెప్పి. దైవజనుల మాట వినకపోతే దేవుడు ఊరుకోడు ఈ రోజు నుంచి. ఆమేన్. ఇష్టానుసారంగా తిరిగితే నేను నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ముళ్ళు పెట్టి తిప్పాలో అక్కడ తిప్పుతాడు. నేను కూడా అలా తిరిగిన వ్యక్తిని. మా పాస్టర్ ప్రార్థన చేసినంత సేపు కూడా నా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని. ఎక్కడ పట్టాలో కొట్టాడు, ఆ గుండె మీద కొట్టేటప్పుడు దెబ్బకి టర్న్ అయిపోయానంటే. గుండె మీద తెలుసాడు, ఈ కాళ్ళని కొట్టినా వీడి మాట్లాడరా, చెయ్యలు కొట్టిన మాట్లాడరా, ఏదైనా శిక్షణ తీసుకొచ్చి మాట్లాడరా, వీడిని ఎక్కడ కూర్చోాలో కొనుక్కో అక్కడ కూర్చోాలో కూర్చాడు. రాత్రంతా నరకమంటే నేను హాస్పిటల్లో చూసేసాను. ఆ దెబ్బతో నా భార్య కాలు పట్టుకోవడానికి దేవుడు చూపించాడు. హల్లెలూయా. అలాగే అన్న కాలు పట్టుకున్నట్టు పరిగెత్తుకుంటూ రావాలి వచ్చి ఆదివారం వేస్తున్నాము. హల్లెలూయా. శుక్రవారం రావాలి, ఆదివారం దాకా శుక్రవారం పరిగెత్తుకుంటూ రావాలి వేస్తున్నాము. ఆమేన్. భీమవరం గడలో రావాలా, భోజరాజు కాలనీ, ఉండి, భోజరాజు కాలనీ, భీమవరం, బొమ్మరెడ్డి వారి వీధి వారు, అలాగే అంగళూరు, వరాపట్నం, విజయవాడ, హైదరాబాద్, వీళ్ళందరూ కూడా దేవుడు నడిపించును గాక. ఆమేన్. విజయవాడలో నయోమి, ద్వారకా, విజయవాడ పేరు నయోమి, మరి హైదరాబాద్ లో జోషం, తర్వాత పాములపాడులో ప్రసంతి, ఎస్తేర్ కంపేరు, తర్వాత భోజరాజు కాలంలో జకరియా, దావీదు, ఆకుల, ప్రిస్కిల్లా, దెబోరా, ఎలిజబెత్, ఇంకెవరు 10 మంది ఉన్నారు. ఆలు, భీమవరంలో సమయలు, జోషఫ్, బ్లెస్సీ, తర్వాత ఈ సమతా నగర్లో ఎస్తేరు, లూదియా, అలాగా మనకి కొన్ని ప్రాంతాల్లో దేవుడు ఆత్మ ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను ఈ రోజు ఇలా చెప్తున్నానంటే, అని మీ పేరు సత్యనారాయణ గారు ఉన్నాడు అనుకోండి, తనకి బిడ్డలను కన్నాడు అనుకోండి, ఆ బిడ్డల్ని విడిచిపెట్టాడా? అమ్మా చెప్పండి, అసలు విడిచిపెట్టడం అంటే నేను శారీరకంగా కంటం కాదు, కానీ నేను ప్రార్థన చేసి ఉపవాసాలుండి ఆ గర్భము దాల్చి ఆ గర్భము బిడ్డలుగా అంటే బాప్తిసంగా మారిన బిడ్డల్ని ఒక ఆత్మీయ తండ్రి విడిచిపెట్టకూడదు. ఆమేన్. వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి నెలైనా దర్శించి రావాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి రావాలా. అందుకు ఒకప్పుడు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం దర్శించడానికి, విజయవాడ ఎందుకు పెట్టారంటే కారణం అందుకే. ఈ బొమ్మరెడ్డి వారి మీదనే కానీ, ఈ సమతా నగర్ అయినా కానీ, అంగళూరు అయినా కానీ, లేకపోతే వరాపట్నం అయినా కానీ,
భీమవరమైన కానీ ఎందుకు రాత్రనక పగలనక సమయమనక ఆ సమయంకి వెళ్తున్నానంటే కన్నా నేను వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. కన్నా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో బాప్తిజం ఇచ్చేస్తారు, వదిలిపెట్టేస్తారు. కానీ అలా కాదు. కన్నా తండ్రి కొడుకుల్ని విడిచిపెట్టకూడదు, కూతుర్ని విడిచిపెట్టకూడదు. ఆమె వాళ్ళు తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టిన సరే సరైన స్థానంలోనికి తీసుకురావాలి. ఈ ప్రభు వాళ్ళందరినీ కూడా అపోస్తులుగా ఒక సమూహముగా ఏర్పరచాలి. ఆమె ఎందుకో తెలుసా, ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న జోషప్ ఏదైనా ఇంటికి ఆధార్ కార్డు మార్చాలి, ఈ రోజు రావాలంటే వస్తాడా రాడా? విజయవాడలో ఉన్న వాళ్ళు వస్తారా రారా? అంగుళూరులో ఉన్న వాళ్ళు వస్తారా రారా? వరపట్నంలో వాళ్ళు వస్తారా రారా? కొమ్మడి వాళ్ళు వస్తారా రారా? భీమవరంలో వాళ్ళు వస్తారా రారా? ఊళ్ళో ఉన్న వాళ్ళు వస్తారా రారా? ఎందుకు రావట్లేదంటే దేవుడు ఎందుకు భయపడలేదు. దేవుడు అంటే భయం లేదు. ఫస్ట్ ఈ రోజు అదే వాక్యం. ఈ 2025లో దేవుడు నిన్ను ఏమి కోరుకుంటున్నాడు? గడిచిన వారంలో ఈ 2025లో దేవుడు నీ కుటుంబాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు అని చెప్పారు. చెప్పండి సత్యవతి గారు ఒకసారి. పోయిన ఏమాత్రం చెప్పండి. పోయిన దేవుని స్తోత్రం. జ్ఞాపక శక్తి దేవుడు దయచేయండి కాక. హల్లెలూయా హల్లెలూయా. శుక్రవారం ఎక్కడికి వెళ్ళావు? గుర్తుంది కదా? ఇది కూడా గుర్తుంది కదా? దేవుడు చేయను కాక. ఆమె శుక్రవారం ఎవరింటికి వెళ్ళావు? అది గుర్తుంది కాబట్టి ఈ వాక్యం కూడా దేవుడు గుర్తుండేదని చేయను కాక. ఆమె ప్రార్థన చేసుకోవాలి. ఏసే నాకు మా దైవజనుడు చెప్పిన వాక్యము నేను ఒంటి నెమరు వేసుకున్నట్టు నెమరు వేసుకోవాలా. హల్లెలూయా. అందుకు అపోస్తలుల గారు 10వ అధ్యాయం చెప్పా. దాంట్లో ఏం చెప్పానంటే అది చెప్పి నేను ఈ రోజు వాక్యంలోకి వెళ్ళిపోతాను. అపోస్తలుల గారి 10వ అధ్యాయం 1 నుంచి మొన్న వారం రాలేదు కాబట్టి రాని బిడ్డలు బుక్కు తెచ్చుకోవాలా, పెన్ను తెచ్చుకోవాలా, ఖచ్చితంగా నేను చెప్పింది రాసుకోవాలా. కానుకలు తెచ్చినా తీసుకురాకపోయినా పర్వాలేదు నాకు, కానీ మీ చేతిలో బుక్కు పెన్ను ఉండాలి. ఆమె మీ దశమ భాగాలు లేకపోతే కృతజ్ఞత కానుకలు మొక్కుబడులు కొరకు చేసే సేవ కాదు ఇది. మిమ్మల్ని ప్రార్థనలో ఆత్మీయ జీవితంలో అన్నిటిలో సర్వ సమృద్ధిని నడిపించడానికి. హల్లెలూయా. నేను అంటాను, మీరు దశమ భాగాలు వేసినా అయిపోయి నాకు అనవసరం, కృతజ్ఞత కానుకలు ఇచ్చినా అయిపోయి నాకు అనవసరం. అసలు మీరు కానుక వేస్తే మంచిది, వేయకపోతే మరీ మంచిది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మా దైవజనులు అంటుంది వీళ్ళ దగ్గరే డబ్బు ఉందంట, వీళ్ళకి కృతజ్ఞత కానుకల వల్ల మొక్కుబడి కానుకల వల్ల దశభాగం నాకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే సత్యనారాయణ గారు అంటే తెలుసా, నాకు పరలోకం నుంచి దేవుడు ఇచ్చేది దేవుడు. ఆమె మీరు ఇస్తే నాకు గుప్పళ్ళు ఇస్తారేమో, నాకు దేవుడు ఇస్తే పరలోకం నుంచి ఆకాశ పట్ట జనత దేవుడు నా అకౌంట్ లో 1 లక్ష వేసేస్తాడు. హల్లెలూయా. మీరు అందరూ వేసే కానుక సంవత్సరం వేసే కానుక ఒక్కడితో దేవుడు మాట్లాడి ఇవ్వగల దేవుడు దేవుడు. హల్లెలూయా. అందుకే అంత ధైర్యంతో అన్న మీటింగ్ లో కానుకలు ఎందుకు పట్టినట్టు అదే కారణం. ఎందుకు ఎవరిని చెయ్యి సాధనదే కారణం అదే. అందుకు చూడండి 30 తారీఖు కానుక ఉన్నప్పుడు ఒక్కడి దగ్గరికి వెళ్ళి చేసాము, ఎక్కడికి వచ్చి చెల్లేరు. అందరు పోగు చేసిన తలకు 100 వేసి ఇచ్చారు తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఒకరినైనా కానుక అడిగానంటే అడగనే. కానీ సమృద్ధి. కూరగాయల షాప్ కడితే కూరగాయలు, కిరాణా షాప్ కడితే కిరాణా దగ్గర కొంత రాబడి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు బ్లాంకెట్స్ విషయంలో, పలహార విషయంలో, కానుకల విషయంలో. కానుకలు అంటావా, నాకెక్కడైనా పెడితే ఆ కానుకలు దైవజనులకు ఇస్తాను. కానుకలు ఇక్కడ దైవజనులు సేవల నుంచి ఆ మా శాలరీ నుంచి ₹1 పెట్టాను. ఎందుకంటే అది నాకు దేవుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇస్తాడు. ఆ కానుకలు ₹1 ఖర్చు పెట్టకుండా దానిలో 30% తీసి నా ఆత్మీయ నాయకుడికి ఇచ్చేసి మిగతాది పెట్టి ఎవరైనా దైవజనులకు వచ్చినప్పుడు దైవజనులకి బట్టలు కానీ, దైవజనులకి సౌండ్ సిస్టమ్ కానీ, దైవజనులకి ఏది కావాలంటే అది ఇస్తాను తప్ప అది మాత్రం ఆ దైవజనురాలు జీతం నుంచి ₹1 కూడా ₹1 కూడా ఖర్చు పెట్టాలి. ఎవరైనా అయ్యగారు మీకు ఇదిగో మీరు వాడుకోండి అని నాకు ప్రత్యేకంగా ఇస్తే అయ్యి మాత్రమే వాడాలి. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు మంచిని కూడా తాగాలి. నా దేవుని డబ్బులతో కానుక పెడితే మంచినీళ్ళు కాడ తాగాలి. నాకు ఇదే మీకు చెప్పినా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది విట్నెస్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అపోస్తలుల గారి 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మాత్రం రాసుకొని ఇంట్రడక్షన్ నేను వెళ్ళిపోతాను. మరలా మరి మధ్యాహ్నం చిన్న కాపర్ మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాలి. దేవుడు అక్కడ బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. చిన్న కాపర్ చుట్టుపక్కల ఎవరైనా సరే, మరి పెద్ద కాపారు గుమ్ములూరు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చిన్న కాపురం నోవా గారి చర్చిలోకి వస్తున్నాను. మీరందరూ కూడా మరి ఆ చర్చిలోకి రావాల్సిందిగా దేవుని నా పేరు తెలియజేస్తున్నాను. అపోస్తలుల గారి 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఏముందో ఒకసారి చర్చ చూడండి.
పట్టణంలో శతాధిపతి అయిన కొన్నేలి అని భక్తి పరుడు ఒకడు ఉండెను. ఒకటి ఏంటంట, ఈ 2025లో నీ కుటుంబం ఎలా ఉండాలంటే భక్తిగా ఉండాలా. అవసరానికి దేవుని వాడుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. చేస్తే నిజమైన భక్తి చేయాలి. అయితే వెచ్చగుండాలా లేకపోతే చల్లగుండాలా, నులివెచ్చగుండి దేవుడితో ఉమ్మేసిపోకూడదు, ఉమ్మి వేయించిపోకూడదు అని చెప్పారు. 2 చదువులు కొన్నేలి భక్తి పరుడు ఒకడు ఉండెను. కేసరిలో ఉండెను. అతడు కేసర్ దగ్గర ఊరు పెట్టుకో, రాసుకోండి పర్వాలా. అక్కడ మీ ఊరు రాసుకోండి. కేసర్ అనే ఊరు దగ్గర నువ్వు ఏ ఊరు నా ఊళ్ళో రాసుకో. నేను భక్తి పరురాలని, నేను భక్తి పరుడిని. నువ్వే దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా, ఎక్కడ ప్రపంచ దేశంలో 49 దేశంలో ఎక్కడున్నా కానీ ఆ పేరు రాసుకో. నేను నా ఊర్లోనే భక్తి పరుడిని. ఆమె ఏమి అలాగైతే సాక్ష్యం ఇచ్చాడు, మీ ఇక్కడ దేవుడు రానున్నాడు సాక్ష్యము, ఈ కొద్దేళ్ళ సాక్ష్యం ఏమి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు కాక. నువ్వు ఉండైతే ముందు రాసుకో. ఆమె అందుకని పిల్లలు బైబిల్ చదివించి ఉదయకాలంలో చెప్పి చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎవరితో? ఇంటి వారందరితో వారందరితో. అంటే ఒంటరిగా వస్తున్న నీవు నీ భర్త నీ పిల్లలతో మందిరానికి రావాలా. 2వ మాట. అందుకు యోషువలు అంటారు కదా, నేను నువ్వు నా ఇంటి వారిని యెహోవాని సేవించాలా. 3వ దేవుని యందు భయభక్తులు అలా చేతి దేవుని యందు భయభక్తులు. చర్యకు కూర్చోరా, కలవరయుండి చర్యకి ఎదురు కూర్చోవాలి. లైవ్ చూసుకుని చూడాలి. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు ఎలా ఉన్నాడు? కలవరయుండి ఈ రోజు నువ్వు ఒక్కదాని వచ్చావు, నీ భర్తకు భయం ఉందా? ఈ రోజు నువ్వు ఒక్కదాని వచ్చావు, నీ భార్యకు భయం ఉందా? ఈ రోజు నువ్వు ఒక్కదాని వచ్చావు, నీ బిడ్డలకు భయం ఉందా అంటే లేదు. వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు? క్రికెట్లకు వెళ్తున్నారు, వేకాళ్ళకి వెళ్తున్నారు, కోడి పందులకి వెళ్తున్నారు. కానీ నువ్వు ఎక్కడ లేవంటే దేవుని సన్నిధిలో లేవు. ఎందుకంటే పాడాము, నీలోనే ఆనందం. నువ్వు కోడి పందులకి వెళ్తా ఆనందం ఉంటుందా? పేకట్ ఆడతాను ఉంటుందా? నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు శుక్రవారం మానేసి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి తెలియకపోతే, ఒకవేళ తప్పైతే నా తప్పు ఇబ్బందిని క్షమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను క్షమించకపోయినా ఖచ్చితంగా దేవుడు క్షమించేదేమో దేవుడు. హల్లెలూయా. 2వది ఏంటంటే, 1 మీ కుటుంబం భక్తిపరులుగా భక్తిగా ఉండాలా. 2వది నీవు ఇంటి వల్ల ఆదివారం మందిరంలోనికి యెహోవాను సేవించడానికి రావాలా. 3వది భయభక్తులు గలవారు ఉండి ప్రజలందరికీ బహుధర్మం ఏం చేయాలా? వారంలో ఒక్కరోజు ఒక అడుక్కున్నాడు ఒక ముద్ద పెట్టండి. నీకు మంచి వస్త్రాలు కొనుక్కున్నాం కదా, ఒకవేళ మంచి వస్త్రాలు మనసు ఒప్పదు మీకు ఆడవుతుంది. మంచి వస్త్రాలు వస్తాయి, వీరు దోతలు ఏం చేసుకుంటారు? ఎల్లిదో పెట్లు పెట్టి తీసుకుని దాని మీద ఆడతారా? మీరు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? అట్లనే దేంట్లో ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికైనా తీర్థాలు అయితే దాంట్లోనే పడాలి. అవునా? కట్టుకోవడానికి మంచిగా 10 చీరలు పెట్టుకొని ఆ 10 చీరలుగా ఉన్న మిగతా చీరలను ఎవరికి చేయాలా? లేనోళ్ళు ఇంతమంది ఉన్నారు. హల్లెలూయా. అమ్ముకుంటారు. ఏం చేసుకోమని కనవసరం. ఇవ్వటం మన ధర్మం. మామే నువ్వు ఇవ్వటం నీ పని. ఎందుకు? 1:20 అన్నాడు, ఇదిగో ఎదువరాలను దిక్కులేని పరామర్శించు. అదే పవిత్రమైన భక్తి. అందరూ అనుకుంటున్నారు, ఈ పాస్టర్ గారికి ఏంటి బాబా, ఈ పాస్టర్ గారికి ఏంటి? బొంతలు పంచి పెట్టేస్తున్నాడు, బట్టలు పంచి పెట్టేస్తున్నాడు, బియ్యం పంచి పెట్టేస్తున్నాడు, ఎక్కడికంటే అక్కడికి అన్నాలు పంచి పెట్టేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నాకు తెలుసు దాంట్లో ఆ రుచి ఏంటో నాకు తెలుసు. ఈ లోకంలో ఈ క్షణాన్ని వాక్యం చెప్తుండగా నేను చనిపోతే పరలోకంలో నా ధనాన్ని దాచుకుంటానన్న సంగతి ఈ లోకస్తులకి మనోనేతలు గుడ్డితనం చేసి వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడతాను. ఈ లోకంలో ధనము ఏమైపోతుంది? చిమ్మంటే చెడలో పెట్టేస్తుంది. పెట్టండి, భూమిలో పెట్టండి, ఏమైపోతుంది? ఒకటి పెట్టులో పెట్టుకున్నాడు 2 లక్షలు, ఏమైంది? వార్తలు వచ్చినాయి కదా, తక్కువ పెట్టులో పెట్టుంటే అక్కడ ఏమైపోయింది? చెట్ల పట్టేసింది. నేను ఇచ్చే ప్రతి రూపాయి అంతా వేసేది బుద్ధి నిలబడే శాంసంగ్ జోషువా, నువ్వు సమతానగరంలో పంచిన ప్రతిదీ నాకు తెలుసు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుపల్లి పంచుతున్నా కదా, ఇదిగో హాస్పిటల్ నా దగ్గరికి వచ్చాను. జైలు దగ్గరికి వెళ్తున్నావు కదా, జైలు ఇదిగో అతని దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేసావు. ఇదిగో అడుగులో వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చే కదా డబ్బులు, ఇదిగో అది నాకేదో ఇచ్చావు. నీకుందా సాక్ష్యం? మన చీరలు అమ్ముకుంటారు, అది అమ్ముకుంటారు, అది సెకండరీ మ్యాటర్. వాళ్ళు అమ్ముకుంటారా పడేసుకుంటారా సెకండరీ మ్యాటర్. హల్లెలూయా. ఒకవేళ ఆ చీర కట్టుకున్నప్పుడే నీలో ఉన్న అభిషేకంకి వెళ్ళి ఒకవేళ పాపం చేస్తున్న రాహులాగా వ్యభిచారం చేస్తున్న వ్యక్తి అయితే నీ చీర కట్టుకోవడంగానే ఇక్కడ బ్రతుకున్న అభిషేకం మారిపోతే
నువ్వు పెట్టే ఆహారం ద్వారా ప్రార్థన చేసి ఈ ఆహారాన్ని పంచితే, ఇదిగో ఆహారంలో ప్రభా తిన్నప్పుడు ఆ బిడ్డను రక్షించని ఆ ముద్ద తిన్నప్పుడు ఆ మారిపోతే, అందుకు మనం చేయవలసిందంటే పోతారు. నా ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా చెప్తున్నా, శ్యామ్ కిషోర్ గారు ఆయన ఏం చేసేవాడు తెలుసా, ఒక వ్యాన్లో కొన్ని వేల మందికి మనం అంటే ఇప్పుడు వేస్తున్నాం, ఎవరైనా ఒకరు మారి అలాగా శాంతినగరంలో ఎవరైనా సాయం చేస్తారని మనం ఇలా స్టాటస్ పెడుతున్నాం. కానీ మా ఆత్మీయ తండ్రి అయితే ఒక్క ఫోటో కానీ పెట్టాడు. ఒక్క ఫోటో హైదరాబాద్ అంతా అన్నం పంచడం, వ్యాన్ వేసి పంపించారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎదవడానికి పంచారు. ఈ రోజునైనా ఇన్ని దేశాలు వాడబడుతున్నాడంటే అది నాకు తెలుసు. ఏసునామములో దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం అక్కడే ఉంటారు. నెక్స్ట్ ఆదివారం 3-4 ఆదివారం అక్కడే ఉంటారు. ఆయన దగ్గరే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆమె నేను సాక్ష్యం చెప్పాలా? ఎందుకో తెలుసా, నేను ఇలా వాడబడుతున్నానంటే ఆయన విషయాన్ని. ఆయన మమ్మల్ని ప్రార్థించి పంపించాడు. వెళ్ళేహానికి దేవుడిని తోడున్నాడు అన్నారు. ఇక్కడ కొట్టి వెళ్ళమన్నాడంటే, నేను ఇలా విజయవాడ వెళ్తాను సార్ అంటే వెళ్ళు, నీకు తిరిగిలేదన్న. నేను ఏమడిగాను, అభిషేకం ఉన్నాయా అంటే అందరు డబ్బులు అడుగుతారా, అందరు ఇది కావాలి అది కావాలని అడుగుతారా, నువ్వేంట్రా అభిషేకం అడిగంటే నీ మీద అభిషేకం పొందుతుంది, నేను ఎవరు పోవాలన్నాడు. అంత అభిషేకంలో నుంచి ఆ మాట వచ్చిందంటే అర్థం ఏంటంటే, అంత అభిషేకంలో నుంచి నీలోనే అభిషేకం పొందుతుంది. నేను నీకెవరో ఎల్లు అన్నాడంటే ఇక తిరిగేలేదు. ఆమె హల్లెలూయా. అందుకే ఆ అభిషేకం ద్వారానే 3 సంవత్సరాలు గర్భం తెరవకుండా ఆ గర్భం సంచిలో బుడగలు అయిపోతే, ఆ బుడగలకి రమ్మన్నప్పుడు పెన్మిన్ హాస్పిటల్ మీ ఆయన రమ్మంటే నేను రాను, పెద్దోడిని ఇచ్చిన దేవుడు చిన్నోడిని కాడిస్తాడు అంటే ఆ నెలలో ఏదైతే పలికానో నెక్స్ట్ మందే నా భార్య కన్సీవ్ అయిపోయింది. అందుకే ఆడికి 3 సంవత్సరాలు తాగా. అది అభిషేకం. అందుకు మీరు ధనాన్ని కోరుకోవద్దు, లేకపోతే మేడగదులు కోరుకోవద్దు, కార్లు కోరుకోవద్దు, బిల్డింగ్లు కోరుకోవద్దు. నువ్వేం కోరుకోవద్దు తెలుసా? అభిషేకం. అభిషేకం నేనేం చేస్తాను తెలుసా? అన్ని నీ కాళ్ళ దగ్గర నుంచి తెలుసా? నేను చెప్తున్నాను, పలుకుతున్న ప్రవచనాంశంగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లా నుంచి, దేశానికి రానున్న రోజులు ఈ సమతల నగరం రాకపోతే అప్పుడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పటికే నలుదిక్కు నుంచి దగ్గర ఎన్ని ప్రాంతాలను చెప్పాను, అన్ని ప్రాంతాలకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఆమె అన్ని ప్రాంతాలలో దేవుడు కృపతో ముందుకు నడిపిస్తున్నాడంటే ఏమీ లేనప్పుడైతే చేస్తే రానున్న రోజుల్లో మందిరం కట్టిన తర్వాత దేవుడు ఒక మహిమ మేఘము, మోషేకి ఇచ్చిన మహిమ మేఘము ఆ సమాజం మీద కనబడిన మిరాకిల్స్ చచ్చిన వాళ్ళు లేకపోతున్నారు. ఆమె హల్లెలూయా. ఆవిడన్ని చేశారు, చచ్చిన వాళ్ళు లేపాం. సులువు మామగారిని, కుంటు వాడిని, ఎవడో ఆ మహేశ్వరి తమ్మిని లేపాం. ఎన్నో రోగాలు, దెయ్యాలు ఎన్నో గడలు వెళ్ళిపోయినాయి. అక్కడే చేసేసిన దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఎందుకు గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా. అందుకు 3వది ఏంటంటే బహుధర్మం మీరు చేయాలా. 4 చదువుతారు. ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. ఏంటంటే ఎల్లప్పుడు మనం ఎప్పుడు చేస్తాం? కొండలు కడుక్కోవడానికి, ఆలు సాలా చేయించడానికి, తర్వాత ఏ పిండంలో ఉండిపోతాకి, లేకపోతే జాబులకి, లేకపోతే పనులకి వెళుతున్నాం. కానీ ఏదో ఒక ఉద్దేశం చెప్పట్లా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రభువులో ఒక మార్పు రావాలి. ఆమె 1 కొరింథీ 2:5-10 ప్రకారం ఒక న్యూ క్రియేషన్ అంటే న్యూ రెవల్యూషన్, న్యూ మ్యాన్. ఆమె ఎందుకంటే ఓల్డ్ ఇస్ పాస్ వే, న్యూ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే పాతవి గతించను, కొత్త అవ్వాలా. ఎందుకని ఎందుకు కొత్త సంవత్సరం కాదు తల్లి, కొత్త సంవత్సరం ఇంకా కొత్త సంవత్సరాలు వస్తాయి, కొత్త భూమి రాదు, కొత్త ఆకాశం రాదు. నీవు కొత్తగా మారాలా. ఉంది బైబిల్లో, కొత్త ఆకాశం రాదు, కొత్త భూమి రాదు, కానీ నీవు కొత్తగా మారిపోవాలి. ఈ సంవత్సరంలో నీ ఈదులు నీవు ఒక మహిమ గల నక్షత్రంగా కనబడాలా. నక్షత్రం పెట్టి తీసేసావు, లైటింగ్ పెట్టావు తీసేసావు, గోడ కలలేసావు మాసిపోయి, ఒడ్ల కడివి దాని మీద దుమ్ము పట్టేసింది, నువ్వు కూడా అలాగే. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నీ యందు ఆయన జీవించాలా, ఆయన యందు నువ్వు జీవించాలా, నీవు నూతన సృష్టిగా మారిపోవాలి. హల్లెలూయా. అందుకు మొదటి ఆదివారం చెప్పిన మెసేజే ఇప్పుడు వరకు వెళ్ళిపోయింది. మొదటి చెప్పిన మెసేజ్ ఆదివారం. ఈ 2వ ఆదివారంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము
1వ అధ్యాయము ఈ 2025లో దేవుడు నిన్ను ఏమి కోరుకుంటున్నాడు చెప్పండి, మాట చెప్పండి. దేవుడు నన్ను ఏమి కోరుకుంటున్నాడు? ఈ 2025లో దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నాతో కూడా మాట్లాడబోతున్నాడు. ఆమె ఇది వాక్యం కాదు, దేవుడే నీతో ఎన్కౌంటర్ చేసే సమయం ఇది. ఆమె అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 10 నిమిషాలను కూడా చేస్తారు. యెహోవా ఎవరు మాట్లాడుతున్నారు? దయ్యాలు చూడకండి, 10 నిమిషాలు. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఎవరన్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరిని? పెంచి గొప్ప కాపరిని నేను పిల్లలను పెంచి ఏం చేశాడు? పిల్లలను పెంచి గొప్పవారిగా ఏం చేశాడు? ఒకప్పుడు నీకు తినడానికి తిండి లేదు, ఒకప్పుడు ఉండడానికి ఇండి లేదు, ఒకప్పుడు కట్టుకోవడానికి మంచి బట్టలు లేదు. మా తాతయ్య నేను వేసుకోవాలంటే కైకులు సంతలోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి బట్టలు కుట్టేవాడు. ఈ రోజున దగ్గరగా ఇంత వాల్యుబుల్ బ్రాండెడ్ షర్ట్ నేను వేయగలుగుతున్నానంటే నా దేవుడు నన్ను ఏం చేశాడు? గొప్పవాడు చేశాడు. అదే దేవుడు ఒకప్పుడు నువ్వు తిండికి లేదే, అదే ఒకప్పుడు చేసుకుని తిన్నావే, ఒకప్పుడు ఎవరికంటే దగ్గర చేర్చుకోలేదే, ఒకప్పుడు నేను ఎవరికన్నా ప్రేమించలేదే. ఈ రోజు ధనం వచ్చిన అందరి దగ్గరికి వస్తున్నారు. ధనము ఉన్నంత వరకు అశంతది కదా ఆ పాట కాదు. ఆ పాట ధనం ఉన్నప్పుడు అందరూ వస్తారు, దరిద్రం అయితే దానికి ఎవరు సరే ఏం పాట అది? ఏం పాడతారు కదా, ధనం ఉన్నంత వరకు అందరూ వస్తారు, దరిద్రం అయితే ఎవరిని దానికి నువ్వు దరిద్రుడు. ఇప్పుడు అంతే కదా, దరిద్రం అయితే ఎవరిని వస్తారా? సత్యనారాయణ గారు ఎవరు కదా, నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వేస్తారు, అవునా కదా? అదే ధర్మం ఉంటే మా సత్యవతి నాకు 10,000 ఇస్తావా, ఒక 20,000 ఇస్తావా, నీకు ఎంత మంచిది లేదు అంట. అదే మరి ఒకప్పుడు లేని స్థితిలో అమ్మ ఒక ముద్ద పెట్టండి, ఒక 1/2 కేజీ బియ్యం అంటే నీ వస్తే తలుపు వేసుకున్న సమయం లేదా? నువ్వు అడిగినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న సమయం లేదా? కానీ నేను ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు నేను ఇస్తున్నానంటే, ఇదిగో దేవుడు నిన్ను అటువంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేసి ఈ రోజు ఈ స్థితిలోకి వస్తే దేవుడికి నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలగా ఏచించి నన్నెంతగానో దీవించావు, వందనం యేసయ్యా. ఏం చేయాలి దేవునికి? కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో తీసుకెళ్లి వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు మన్నాలు ఇస్తూ, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి పగల మేఘ సమయమే, రాత్రి పగల మేఘ సమయమే, రాత్రి అగ్ని సమయమే, వాళ్ళకి చలి ఏమిటి తగలకుండా కాపాడుకుంటూ వాళ్ళని దేవుడు వాళ్ళకి పాదాలు కూడా ఒక ముళ్ళు తగలకుండా, వేసుకున్న చెప్పులు అరగకుండా, వేసుకున్న చెట్లు 40 సంవత్సరాలు నలగకుండా, ఒక్కరోజు వేసుకుని 40 చెట్లు అలాంటి 40 సంవత్సరాలు వేసుకున్న ఆ చెప్పులు ఆ బట్టలు పాతకెళ్ళకుండా చేసిన దేవునికి వాళ్ళు ఏం చేశారంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు చదువుకుందాం. హోలీ స్పిరిట్ లీడ్ మీ డాడీ. ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు ప్రజలు అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి
మధ్యను చేసిన క్రియలన్నిటిని చూసి ఆయన నమ్మకయందురు. నేను వారికి స్వాస్థ్యమియక ఎప్పుడు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును ఈ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించితివి కదా, ఇది దేశ నివాసులతో ఈ సంగతి చెప్పిందరు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎలా అంటే ఫరో దగ్గర బానిసలు అయిపోయి ఉన్నారు. ఫరో దగ్గర బానిసలైపోయి తిండికి లేక వాళ్ళు శ్రమలు పెడుతున్న తట్టుకోలేక వాళ్ళు కేకలేస్తుంటే కేకలు విని యేసయ్య మోషే ఎక్కడో ఉన్న రాజుల దగ్గర ఉన్న మోషే ఏం చేసా, మోషే నీవు ఫరో దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వాళ్ళు విడిపించాలి అంటే యేసయ్య పరిధి చెప్పిన మాట, యెహోవా దేవుడు చెప్పిన మాట మోషేని ఫరో దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఫరో దగ్గర ఎన్ని అద్భుతాలు చేశారంటే నిర్గమకాండం 14:21 జరుగుతుంటే 6 నెలలుగా మార్చాడు ఎర్ర సముద్రాన్ని మొదటగా. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 15:23 వాళ్ళు మారాగున్న నీటిని మారాగున్న జీవితాన్ని అక్కడ మధురంగా మార్చాడు. తర్వాత నిర్గమకాండం 16:14-15 ఏ రోజుకి ఆ రోజు మన్నాని ఇచ్చాడు, పూజలు ఇచ్చాడు. హల్లెలూయా. అంతేకాకుండా నిర్గమకాండం 17:5-6 చూసుకుంటే నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. నిర్గమకాండం 17:5-6 నీరు లేకపోతే బండ నిండు నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు, యేసయ్యతో గడపడానికి వెళ్ళినప్పుడు, యేసయ్యతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక దూడను చేసుకున్నారు. ఈ రోజు ఆ దూరంలో తెలుసా, ఒక రోజు ఈ రోజు నేను హెచ్చించని నువ్వు హెచ్చించి తిండికి లేని నిన్ను ఈ రోజు మంచి బట్టలు ఇచ్చి మంచి ఇల్లు ఇచ్చి నీవు చేస్తే ఈ రోజు నువ్వు సంతరానికి రాకుండా నీ ఇష్టానికి తిరుగుతున్నావు అంటే అదొక నీకు దూడ. ఆమె ఏదో 500 ఇస్తున్నారని పనికి వెళ్ళిపోతున్నావు, 500 ఇస్తున్నారని నీ వల్లని శుక్రవారాలు ఆదివారం మానేసి నిష్టాంతాన్ని జీవిస్తున్నావు. నీవు ఏదైతే పాత జీవితం ఉందో ఆ జీవితాన్ని మర్చిపోతున్నావు. ఈ ప్రజలు కూడా అలాగే మర్చిపోయారు. ఫరో దగ్గర ఎన్నో కష్టాలు, మెడ మీద కాళ్ళేసి మట్టి తొక్కించి వాళ్ళతో ఇటుకలు చేపిస్తూ ఎంతో కష్టంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నో 10 అద్భుతాలు చేసి 10 ఆశ్చర్యాలు చేసి ఏది కావాలని అది ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక దూడను చేసుకొని దూడను పూజిస్తున్నారు. ఈ రోజు నువ్వు దేవుని పూజిస్తున్నావు అంటే ఈ లోకాన్ని పూజిస్తున్నావు, ఈ లోక డబ్బులు పూజిస్తున్నావు, నీ పేరు ప్రకృతాలు పూజిస్తున్నావు, దేవుని మాత్రం మర్చిపోయావు. అందుకు బైబిల్లో ఒక దైవజనుడు అన్నాడు, ఆఖరికి ప్రధానమంత్రి మోడీ అంటాడు నేను టీ అమ్ముకున్నావు అని అంటాడు ఈ రోజు ఇక్కడ. హల్లెలూయా. నేను అందుకు ఎప్పుడుగా నా సాక్ష్యం చెప్తే నేను ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు తాగుబోతని, ఒకప్పుడు తిరిగిపోతని, ఒకప్పుడు నా ఊర్లో నాకు విలువ లేదు, మా అమ్మగారిని బాధ పెట్టిన వాడిని, నా భార్యని బాధ పెట్టిన వాడిని, నా జీవితం మంచి జీవితం కాదు, నేను ఇలా జీవించడానికి నాకు ఎవరు చేశారంటే నా యేసయ్య చేశాడు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడని అన్ని జనులకు ఎందుకు చెప్తే తెలుసా, ఆయన కుల మత వర్గ భేదం లేని దేవుడు, ఆయనకి జాతి మత భేదం లేని దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నిజంగా అందరూ ప్రేమించే దేవుడు కాకపోతే నేను అయ్యప్ప స్వామాలు వేసుకుంటే నన్ను నా దేవుడు క్షమించడు, ఆయన క్షమించే దేవుడు. ఆమె ఈ రోజు అంటున్నాను, ఇన్ని అద్భుతాలు చేశాడే నీ జీవితంలో, ఇన్ని కార్యాలు చేశాడే నీ జీవితంలో, నీ బిడ్డను బ్రతికించాడే, నీ బిడ్డల్ని ఎన్నో శ్రమ నుంచి విడిపించాడే, నీ భర్తను నీ భర్తని తాగు నుంచి విడిపించాడే, నీవు చచ్చిపోతాల్సిన బ్రతికించాడే. కానీ నీవు దేన్ని దూరం చేసుకున్నావంటే ఆదివారం కోడి పందాలకి వెళ్ళిపోయావు. రిక్లా సంతల కథన హరించగలమా నువ్వు ఏమన్నాడు, నా బిడ్డలు పెంచి గొప్పవారిగా చేశాను, నా బిడ్డలు నా మీద తిరుగుబడుచున్నారు. ఈరోజు మీరు తిరుగుబడతలేదా? ప్రభు వాళ్ళు మానేస్తున్నాం అంటే దేవుడికి తిరుగుబాటే. తల్లి ఆదివారం తల్లిని మానేస్తున్నాం అంటే దేవుడికి తిరుగుబాటే. దేవుడికి విషయంలో దొంగిలిస్తున్నాం అంటే దేవుడికి తిరుగుబాటే. అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నాము కానీ దేవుడికి ప్రాముఖ్యత లేకపోతున్నాం. నా లైఫ్ లో నేను టర్న్ చేసుకున్న 12 తారీఖు నుంచి 31వ తారీఖు దాకా టర్న్ చేసుకున్నది ఏంటో తెలుసా, ఫుడ్ గాడ్ ఫస్ట్ దేవుడికి. అందుకే నా బిడ్డను 5 గంటలకు పెద్దగా కాకపోతే బెల్ట్ తీసుకుని కొట్టిన 5 గంటల నుంచి 7 గంటలకు ప్రార్థన చేస్తున్నాను. ఒక టర్న్ అప్ అవ్వాలి సంవత్సరం. ఆమె
ఇంకా 2024లో జీవితంలో అదే జీవితం చేస్తూ, అదే బతుకుతూ, అదే పాపంలో జీవిస్తూ, అదే విధంగా వెళుతూ ఇంకా దేవుడి మీద తిరిగిబడి బిడ్డలకు ఉండాలా? ఇంకా అలాగే ఉంటావా? దైవజనుని మాటలు ఎదిరిస్తావు, దైవజనుని చెప్పింది చేయవు, దైవజనుని ఏ పని చేసినా దైవజనుడికి అసలు చెప్పవు. చెప్పిపోయిన తర్వాత నీవే అన్ని పోగొట్టుకుంటావు, అప్పుడు పాలైపోతావు. అంటాను, నిన్ను కన్నా తండ్రికి నువ్వు చెప్పాలా? నేనున్నాను యేసయ్యా, మన ఇల్లు కొనాలనుకున్నాను. ఎంత కొన్నాయంటే 7 లక్షల కన్నా 1 రూపాయి తల తీసేస్తాను అన్నాను. 7 లక్షల కన్నా 1 రూపాయి ఎక్కువ తల తీసేస్తాను. ఇస్తే నీకు వస్తుంది 7 లక్షలకి, లేకపోతే రాదు. ఎన్నిసార్లకి నాకు రావు. నీకు రాసి పెట్టుంటే దగ్గర 7 లక్షల 1 రూపాయి ఎక్కువ ఇచ్చిన ఊరుకున్నాను. దీనికి 10 లక్షల కన్నా ఎక్కువ ఇచ్చిన 1 రూపాయి వద్దాను. దేవుడిని అడిగితే అయ్యా ఈరోజు బిర్యానీ తినాలి, తిన్నా వద్దాను. ఉపవాసాలు ఉన్నానంటే నా సొంతంగా నేను ఉపవాసం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మన 8వ తారీఖు నుంచి మళ్ళీ 31 తారీఖు ఉపవాసమే. ఈ రోజు వరకు కూడా మరి ఏది పట్టుకోలే. ఎందుకు? నా సమతనాన్ని రక్షించుకోవాలా, నా దేశాన్ని రక్షించుకోవాలా, నా ఆత్మ పట్టణంలో 15-18 గ్రామాన్ని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో చూపించాను. నా ఆశ ఒకటే, హై స్కూల్ గ్రౌండ్ లో ప్రవీణ్ కుమార్ గారిని తీసుకురావాలి. ఆమె హై స్కూల్ గ్రౌండ్ లో ప్రవీణ్ కుమార్ గారిని నిజమే తీసుకొచ్చి మీటింగ్ పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే చూపించాలి ఈ ఆత్మ ప్రాంతానికి. హల్లెలూయా. ఎక్కడికి మనం గల్లంపల్లి అంటే కదా, గల్లంపల్లికి రావాలి. హల్లెలూయా. ప్రార్థన చేయలేదు. ఆమె హల్లెలూయా. నాకు అదే చెప్పా, ప్రవాహం రావాలి ఇక్కడ. నాకు దర్శనం అదే. యెషయా 2:2 అన్ని జనులు ప్రవాహమలే ఈ మందిరంలోకి వస్తారు వాగ్దానం ఇచ్చాడు. యెషయా 63 ప్రకారము ఇదిగో రాజుని ఎదుకు వస్తారు, జనులు ఎదుకందుకు వస్తారు. అభిషేకం ఉన్న కాడికి పీనికి ఎక్కడ అక్కడికి వస్తాయి అంతే. ఆమె ఈరోజు బెల్లంపల్లి వెళ్తున్నారన్నా, వీళ్ళైతే ఎక్కడెక్కడ పెద్ద దైర్యం మీరు చూస్తారంటే వాళ్ళలో వాక్యం అభిషేకము, లేదా స్వస్థతన అభిషేకము, లేదా ప్రవచన అభిషేకం ఉంది కాబట్టి పరిగణించుకుంది కదా. అదే దేవుడికి నిలబెట్టాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తాం కాదు, ఆయన ఇక్కడికి వచ్చేదాన్ని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హై స్కూల్ గ్రౌండ్ ఒక ప్రవాహం లేకపోతే 3 ఎకరాలు కొనేయాలని వచ్చారు. ఆమె అంటాను, నీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం 3 ఎకరాలు కొంటా ఖచ్చితంగా. నీకు నమ్మకం లేదు, నాకున్న నమ్మకం. ఎందుకు తెలుసా? నాలో ఉన్నవాడు లోకం అంటే గొప్పవాడు. అడిగితే ఆయన గద్ది అడగ తప్ప, నాకు దోసకాయ అయ్యా, నా ముక్కు పొడికి అయ్యా, నాకు చుట్లు ఇయ్యని అడగకూడదు. పరలోక ధరనిది అని అడగాలి. హల్లెలూయా. ఎందుకు? నువ్వు రోషంగా బతికితే నీకు ఏది కావాలో సత్తుగా తెలుసా? నేను ఏ మీటింగ్ పెట్టినా నా 1 రూపాయి ఖర్చు అవ్వదు. 1 రూపాయి కూడా నా దేవుడు నా దగ్గర ఉంచుకోడు. ఒకవేళ ఏదైనా పెట్టినా మరలా డబ్బులు మరలా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా అప్పు పెట్టి మీటింగ్ ద్వారా పెట్టాలి. అది నాలో ఉన్న విశ్వాసం. ఆమె ఎవరి కోసం అక్కడ మా భార్య గారు సంపాదించేలా చేయాలి. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి చేయకుండా ఎవరిది ఇప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. రియల్. అందుకు ఎలిజబెత్ గర్భవతి వచ్చిన 5 నెలలు ఎవరికి చెప్పలా. 5 నెలల తర్వాత చెప్పింది. కొన్ని విషయాలు మీకు సొంత విషయాలు, దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, వాగ్దానాలు కానీ అవి ఎవరికి చెప్పొద్దు. అడ్డుకుంటాయి. ఒక దైవ ప్రవక్త అని చెప్తాడు. అప్పటి అన్ని బ్లాక్ చేసేసాను. నాకు ఏ ప్రవచనం ఇచ్చినా ప్రవచనం బ్లాక్ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవ జనమ, నిర్గమకాండం 30వ అధ్యాయము 18వ వచనం చదువుతాను చూడండి. ముగిస్తున్నాను. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. మనం పరిగెత్తాలి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను మోషే పర్వతం వెళ్ళిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడిన తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చారు. వచ్చిన తర్వాత 32వ అధ్యాయము నిర్గమకాండం 32:1-9 అంటే అలా ఏం చేసేవాళ్ళకి వెళ్తుంటారు. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతారు. ఆమె హల్లెలూయా. ఎవరెవరు చేశారు అయ్య గారు అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని ఆస్వాదించిన తర్వాత ఏది ఇచ్చినా వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అలాగే ఇంకెవరు చేశారు అయ్యగారు అంటే ఆదాము అవ్వ. మనం చదువుకుంటే ఆదికాండం 3వ అధ్యాయం 6, 9, 10, 11 వచనాలు చదువుకుంటే ఆదికాండంలో కూడా ఆదాము అవ్వ ఆయన ఆ పొట్టు తినొద్దురా అంటే ఆ పొట్టు తిని దేవుడి మీద తిరుగుబాటు
చేశారు. తర్వాత యోన 2:1-2 చదివితే, ఒరే బాబు నువ్వు తర్షీష్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాడు? మా ఎక్కడికి వెళ్ళాడు? యోన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళమంటే నిన్నువే కలమంటే దర్శించుకు అది నేను ఏం చెప్తాను గుడ్డుగా నమ్మేది. అందుకు మనం ఏం చేయాలి? ఇక సత్యనారాయణ గారు అవునా? అపోస్తలుడు పౌలు అంటాడు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా లేదు, వెళ్ళి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అసత్యమా నేనేమైనా కల్పన కథలు చెప్పానా, పిట్ట కథలు చెప్పానా, ఏ వాక్యం చెప్తానే నాకు సమయం సరిపోతాం. మా సత్యవతి గారు అని చూస్తాను అర్థానంట. అందుకే టైం తీసాను రైతులో నుంచి. హల్లెలూయా హల్లెలూయా. కరెక్ట్ గా మనకి దేవుడు 10 గంటల కంటే 10 గంటలకు వచ్చేసారు. కానీ టైం ఉండే కనుక ఆ టైర్ చూస్తున్నారు తీసేయండి ఆ టైర్ ఇక్కడ నుంచి. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అలాగా యువనా దేవుడిని నాకు తిరుగుబాటు చేశాడు, ఆదమవ్వ తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలంటే నువ్వు నేను ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నామంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. ప్రియమైన దైవజనమ, నేను ముగించాను. నువ్వు ఎలా ఉన్నావు? దేవుడిని నిశ్చయించాడు కదా, దేవుడిని ఆశ్రయించాడు కదా. నువ్వు మందిరానికి వెళ్ళడానికి ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు? చాలా సబ్జెక్ట్ ఉంది కానీ మరి అవకాశం లేదు కదా. దేవుడు చూద్దామంటే ఇదే సబ్జెక్టు మరుసటి వారంలో కంటిన్యూ చేయడానికి దేవుడు మనకు ప్రబోధించింది కాక. అందరు లేచిన పడతాం, ప్రపోజల్ మనం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. మరలా ఇదే వాక్యం దేవుడు కంటిన్యూ చేయదు కాక. అందరికీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుంటూ వస్తున్నాను. అందరికీ చూద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పారు. అందరి చేతుల ముందు చెప్పండి. అపరాధిని యేసయ్యా కృపచూ ముందుకు వచ్చాను. ఒకరు ముందుకు వచ్చాను. ముందుకు వచ్చానమ్మా. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రూమయ్యా. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రూమయ్యా. నెపముంచ నీ కృపలో అధములను క్షమించి, అపరాధములను క్షమించి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రూమయ్యా. ఆ ప్రకారమే ఆ భోజనం తీసుకున్నాం. అందరికీ ఆ భోజనం నోట్లో పెట్టుకోండి. అందరు భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినట్లల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించను. కాబట్టి ఎవరును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకోవాలని అలాగును చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవాలని. ప్రభు శరీరం ఇచ్చిన దాన్ని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అందుకు ఈ రక్తం మీ దగ్గరికి వస్తుండగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. యేసు రక్తము అందరి ముందుకు వచ్చిన ఒక్కొక్కరు. యేసు రక్తము
రక్తము రక్తము రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపిని మార్చును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మా పరిశుద్ధ స్థలములలో చేర్చును మన యేసయ్యా రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అందరూ కూడా అలాగే పైకెత్తి యేసయ్యా నేను తెలుసు పైకెత్తాను అందరు రెండు చేతులు ఆ రక్తాన్ని పైకెత్తాను యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మేము తెలుసో తెలియకోనాయన తప్పు చేశాను మన నోటి ద్వారా నాలుగు ద్వారా కంటి ద్వారా చూపు ద్వారా మన నడక ద్వారా మా చేతుల ద్వారా మేము తప్పు చేస్తున్నాం కానీ మమ్మల్ని మీరు క్షమిస్తున్నారు మేము నమ్ముతున్నాం ఈ రోజు నుండి ఈ రక్తము నేను ప్రచురపరచడానికి మేము చేసిన తప్పు మరలా చేయడానికి కాదు కాబట్టి నైనా ఏదైతే చేసామో ఈ రోజు నుంచి అది ఇంకా చేయకుండా మా నోటిని ఆదులో తీసుకోండి అయ్యా మా చూపుని ఆదులో తీసుకోండి అయ్యా మా కాళ్ళని ఆదులో తీసుకోండి అయ్యా మా శరీరంని ఆదులో తీసుకోండి ప్రభా మా హృదయాన్ని ఆదులో తీసుకోండి అయ్యా మా తలంపుని ఆదులో తీసుకోండి అయ్యా నీకులాగా పరిశుద్ధంగా జీవించడానికి ఈ రక్తం మేము తీసుకుంటున్నామయ్యా ఈ అభిషేకంతో మమ్మల్ని నింపమని నీ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరం ఆయన రక్తాన్ని తీసుకున్నాం